అమ్మగలిగేవాడే గొప్పవాడండి. ప్రోడక్ట్‌ని ఎవరన్నా తయారు చేయగలుగుతారు. అమ్మేవాడే గొప్పవాడు. సో, మనం మ ప్రోడక్ట్‌ని బయట ప్రపంచానికి పరిచయం చేయటం అనే దాన్ని, బయట ప్రపంచానికి పరిచయం చేసి, ప్రోడక్ట్ గాని, సర్వీస్ గాని, ఒక వస్తువు గాని, సేవను గాని, వస్తువు అనేది టాంజిబుల్, సేవ అనేది ఇంటాంజిబుల్ అంటే కనిపించనిది. దీనిని బయట ప్రపంచానికి గొప్పగా పరిచయం చేసి, బయట ప్రపంచానికి ప్రపంచంలో దీనిని ఇన్సర్ట్ చేయడాన్నే మార్కెటింగ్ అని అనొచ్చండి. మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీరు మీ పేపరు, పెన్ కూడా రెడీగా ఉంచండి. సో, మీరు చాలా మంచి పాయింట్లు రాసుకోవాల్సి ఉంటుంది. ఈ పాయింట్లు రాసుకునే క్రమంలో తర్వాత మళ్ళీ అవి రిపీట్ అవుతాయి. అందుకనే సో, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, హియర్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. ఐఎమ్ సబ్మిటింగ్ ఏ హంబుల్ రిక్వెస్ట్. Please write down few important points regarding marketing mastery, and then you have to give those answers as an answer. That means you have to repeat those points as answers. ఎందుకంటే వాటి ప్రకారంగానే మళ్ళీ మీకు, ఎందుకంటే లింక్ ఉంటుందండి. ఇప్పుడు ఈ చాప్టర్ అంతా కూడాను మొదటి స్లైడ్కి నెక్స్ట్ స్లైడ్కి ఆ నెక్స్ట్ స్లైడ్కి లింక్ ఉంటుంది సార్. సో దయచేసి వీలైనంత మటుకు కూడాను మీరు పాయింట్లు రాసుకున్నట్లయితే మీకు కూడాను మధ్యాహ్నం పూట అంటే నిద్ర రావటం ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. ఎప్పుడైతే మన సెన్స్ ఆర్గన్స్ అన్నిని పనిచేస్తూ ఉంటాయో అప్పుడు నిద్ర సరిగ్గా రాదండి. సో కాబట్టి మీరు మీ పెన్ను మునివేళ్లను కూడాను పట్టి రాస్తూ ఉన్నట్లయితే, మీ పెన్నును మునివేళ్లతో పెట్టి రాస్తున్నట్లయితే, దెన్ వీ కెన్ ఫీల్ బెటర్. థ్యాంక్ యూ సార్. మార్కెట్, వాట్ ఈస్ మార్కెట్? మన దగ్గర ఉన్న వస్తువుని సేల్ చేయడానికి ఉన్న ఒక ప్లాట్ఫామ్ సార్. ఏదైనా అవ్వచ్చు, వస్తువును కానీ ఇంకేదైనా కానీ సరే, దట్ ఈస్ కాల్డ్ మార్కెట్. సరే, ఇప్పుడు మీరు చెప్పుకున్నట్లు వాట్ ఈజ్ మార్కెట్? ఇట్ ఈస్ ఎ ప్లేస్. మీరు చెప్పినట్టు ఒక ప్లాట్ఫామ్. ఇట్స్ ఎ ప్లాట్ఫామ్ వేర్ బయర్స్ అండ్ సెల్లర్స్ మీట్ టుగెదర్ ఫర్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ టైటిల్ టు గూడ్స్. ఏదన్నా సరే, గూడ్స్ ఎక్స్చేంజ్ అవ్వచ్చు, మీ టైటిల్ ఎక్స్చేంజ్ చేయొచ్చు, ఇంకేదన్నా చేయొచ్చు. అందుకని ఇక్కడ ఏమన్నామంటే ఫర్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ టైటిల్ టు గుడ్ అన్నామండి. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే మార్కెట్ కి మనం ఏదన్నా వెళ్ళినట్టయితే పాకెట్ లో కొన్ని డబ్బులు పెట్టుకొని వెళ్ళిపోతాం, ఖాళీ బ్యాగ్ తీసుకొని వెళ్తాం, అట్నుంచి వచ్చినప్పుడు ఆ డబ్బులు ఇచ్చేసి సరుకులను తెచ్చుకుంటున్నాం. దిస్ ఇస్ కాల్డ్ ఏ కరెన్సీ సిస్టమ్. కానీ అంతకుముందు బార్టర్ సిస్టమ్ ఉండేది. దాని పేరు తెలుగులో చెప్పాలంటే వస్తు మార్పిడి. అంటే మనం రాగులు లేకపోతే శనగలు ఏవో పండించినట్లయితే వాటిని కొన్ని బస్తాల్లో వేసుకొని వెళ్ళి, బండి మీద వేసుకొని వెళ్ళి అక్కడ పెట్టి, అక్కడ బియ్యంతోనో లేకపోతే గోధుమలతోనో ఎక్స్చేంజ్ చేసుకొని ఇక్కడికి తెచ్చుకుంటాం. అప్పుడు మన ఇంట్లో 4 రకాల పంటలు అవుతాయి. ఇలా ఒకప్పుడు బార్టర్ సిస్టమ్ ఉండేది. అది కూడా ఎక్కడికి ఒక ప్లేస్ కి వెళ్లాల్సి వచ్చేది. దట్ ప్లేస్ ఇట్ సెల్ఫ్, దట్ ప్లాట్ఫామ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ మార్కెట్. మార్కెటింగ్ ఇట్స్ ఏ ప్రాసెస్. ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్, ఇట్స్ ఎ ప్రాసెస్. వాట్ ఈస్ దట్ ప్రాసెస్? It includes all activities involved in the production, distribution of goods and services desired by the consumers. అంటే కన్జ్యూమర్స్ కి అవసరమైన ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ ని కానీ తయారు చేసి అవతల వ్యక్తికి, అవసరమైన వ్యక్తికి పంపించటాన్ని మార్కెటింగ్ అని అంటారు. సార్, మార్కెటింగ్ అంటే కేవలం ఏదో ప్రోడక్ట్ అక్కడికి వెళ్ళిపోవడం కాదు, ఇంకా ఎన్నో ఉంటాయి. అవన్నీ ఇప్పుడు రానున్న స్లైడ్స్ లో మనం నేర్చుకుందాం సార్. ద స్కోప్ ఆఫ్ మార్కెటింగ్ చూద్దామండి. మార్కెటింగ్ ఎన్ని రకాలుగా చేయొచ్చు, ఏ ఎంటిటీస్ కి ఉపయోగపడతాయో చూద్దామండి. మార్కెటింగ్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ మార్కెటింగ్ 10 types ఆఫ్ ఎంటిటీస్. 10 రకాల ఎంటిటీస్ ఉన్నాయండి. అవేంటి ఏంటో చూద్దామా? సో చూడండి, దయచేసి రాసుకోగలిగితే రాసుకోండి. 1 and 2 ఈజ్ గూడ్స్ అండ్ సర్వీస్ అండి. అది వస్తువు అవ్వచ్చు, సేవ అవ్వచ్చు. ఇప్పుడు డాక్టర్ గారు చేస్తున్నది ఏంటంటే ఇట్స్ ఎ సర్వీస్. అక్కడ ఏమీ కనబడదు, ఇట్స్ అన్ ఇంటాంజిబుల్ ఆబ్జెక్ట్. సర్వీస్. గూడ్స్ అంటే మనం ఏదైనా కిరాణా షాపులో అమ్మటం, కొనటం, ఇవి గూడ్స్. ఫస్ట్ 2 entities. నెక్స్ట్ 2 entities ఆర్ experiences and events. గుర్తుపెట్టుకోండి, అంటే మన అనుభవాలను కూడా మనం అమ్మవచ్చు, మార్కెట్ చేయవచ్చు. అనుభవాలు అంటే ఏంటి? మనకు తెలిసిన, చెప్పాను కదా నిన్న మనం చెప్పాం, ఏంటది? ఎకో ఆంటర్ప్రెన్యూర్, గైడ్ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ వాట్? ఆయన అనుభవం.
అక్కడ దాని గురించి సపోజ్ మనం తాజ్ మహల్కి వెళ్ళాము, అక్కడ ఒక గైడ్ ఉంటారు. ఆ గైడ్కి ఉన్న ఆ పరిసరాలన్నీ అనుభవంతో కూడుకున్నాం. ఆయన ఎక్స్పీరియన్స్, హీ ఎక్స్పీరియన్స్డ్ ద సరౌండింగ్స్ ఆఫ్ తాజ్ మహల్. కాబట్టి మనం ఎవరికైనా వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్ మనకు లేదు, ఆయన ఆ ఎక్స్పీరియన్స్ మనకు షేర్ చేస్తాడు. లేదు, మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు ఆ బిజినెస్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అడిగితే మంచి ఆలోచన వస్తుంది. సపోజ్ నేను ఫినాల్ మేకింగ్ అని బాలరాజు నాకు అడిగారు, నాకు అది తయారు చేసే అనుభవం ఉన్న వాళ్ళకి ఉన్నట్లయితే నేను ఆయనకి ఎక్కువ నాలెడ్జ్ ఇవ్వగలుగుతాను. సో ఐ కెన్ సెల్ మై ఎక్స్పీరియన్స్, ఐ కెన్ సెల్ ఈవెంట్స్. ఈవెంట్స్ అంటే తెలుసు కదండి మనకి, ఈవెంట్ మేనేజ్మెంట్ అని, ఇలా రకరకాల అంటే పెళ్లిళ్ళు, పేరెంటాలు ఇలాంటివన్నీ చేయటం, ఇవి కూడాను ఒక రకమైన మార్కెటింగ్ ఎంటిటీసే. పర్సన్స్, ప్లేసెస్, ప్లేసెస్కి తీసుకెళ్లి పరిచయం చేయడం, పర్సన్స్ని మనం అంటే ఎక్కడికన్నా సరే ఉద్యోగరీత్యా పంపించడం, ఇలాంటివి ఉంటాయి కదండి. కొంతమంది దుబాయ్కి పంపించే సంస్థలు కొన్ని ఉంటాయి, అక్కడ ఉద్యోగం మాట్లాడడం, ఇక్కడ వ్యక్తితో మాట్లాడడం, వీళ్ళిద్దరికి అనుసంధానం చేయటం, ఇవన్నీ కూడాను. ప్రాపర్టీస్ ఆర్గనైజేషన్స్ అంటే చూడండి, రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్స్ అంటే ఏమన్నా అనుకోవచ్చండి మనం. అంటే ఒక ఆర్గనైజేషన్ నడపడం కానీ, లేకపోతే ఒక ఆర్గనైజేషన్ని తక్కువ స్థాయిలో ఉన్నదాన్ని పైకి స్థాయికి తీసుకురావటం, లేకపోతే వేరే వ్యక్తులకు అమ్మించటం, ఇలాంటివన్నీ కూడా అవుతాయి. ఇన్ఫర్మేషన్, ఐడియాస్, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీ దగ్గరికి ఇస్తున్నాను కాబట్టి నేను మార్కెటింగ్ చేసుకుంటున్నాను. నేను ఏ రకంగా మార్కెటింగ్ చేసుకుంటున్నానండి? వాట్ ఐ హ్యావ్ ద ఇన్ఫర్మేషన్, నా దగ్గర నేను మీరు నాకు దగ్గరికి రాలేదు. సపోజ్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నాకు ఆయన సేవ అందించగలరు, కానీ నేను ఇప్పుడు ఇస్తున్నది ఏంటండి? ఇట్స్ నాట్ సర్వీస్, ఇట్స్ ఏ ఇన్ఫర్మేషన్. నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను, ఐడియాస్ ఇస్తున్నాను. ఈ రెండింటిని నేను మీకు అమ్ముకొని మార్కెట్ చేసుకుంటున్నాను. సో ఇలా 10 ఎంటిటీస్ ఉంటాయండి, టైప్స్ ఆఫ్ ద స్కోప్ ఆఫ్ మార్కెటింగ్ లో. నౌ క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్స్. వాట్ ఆర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్స్? ఇక్కడ మార్కెట్స్ 4, 5, 6 రకాలుగా ఉన్నాయండి. అవేంటంటే చూద్దాం. మొట్టమొదటిది ఆన్ జాగ్రఫికల్ ఏరియా బేసిస్, అంటే ఒక భూగోళ పరిస్థితులు ప్రకారము ఉండేవి. 1 లోకల్ మార్కెట్, 2 నేషనల్ మార్కెట్, 3 ఇంటర్నేషనల్ మార్కెట్. లోకల్ మార్కెట్ అంటే మనకు తెలుసు, మన చుట్టూ మన పరిసరాల్లో మనం వెళ్ళగలిగే ఉండే ఏరియాలో ఉండే మార్కెట్స్ అన్నింటినీ లోకల్ మార్కెట్ అని అంటారు. నేషనల్ మార్కెట్ అనేసరికి మళ్ళీ మారిపోతూ ఉంటుంది. హోల్సేలర్స్ వీళ్ళు తయారు చేసుకొని వస్తారు. సపోజ్ ఏదో ఒక మన నోట్బుక్ తయారీ ఉంటుంది, ఇది లోకల్ మార్కెట్ కాదు. ఆ లోకల్ మార్కెట్కి ఎక్కడో తయారైనవి ఒక డిస్ట్రిబ్యూటరు, హోల్సేలర్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్కి వచ్చి, ఆ డిస్ట్రిబ్యూటర్ డిఫరెంట్ ఛానల్స్ ద్వారా ఈ లోకల్ మార్కెట్కి పంపిస్తాడు. దిస్ ఈజ్ నేషనల్ వైడ్. లేకపోతే ఇంకా దాని పరిధి మారుతూ ఉంటుంది. దట్ ఈజ్ వై వీ క్యాన్ సే ఆన్ జాగ్రఫికల్ ఏరియా బేసిస్ అని అంటారు. ఇంటర్నేషనల్ మార్కెట్ అన్ని మన ఇండియాలోనే మనకు దొరకకపోవచ్చు, కొన్ని ఇతర దేశాల్లో కూడా మనకు లభ్యమైన మనం తెచ్చుకోవచ్చు, మనకున్నవి ఇతర దేశాలకు ఇవ్వచ్చు. ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంపార్టెన్స్ ప్రకారం అవేంటో చూద్దామండి. ప్రైమరీ మార్కెట్స్, సెకండరీ మార్కెట్స్ అండ్ టెర్మినల్ మార్కెట్స్. వాట్ ఆర్ ప్రైమరీ మార్కెట్స్? ప్రైమరీ మార్కెట్స్ అంటే ఎప్పుడన్నా అంటే డైరెక్ట్ గా మరి ఇంక దాన్ని ప్రాసెస్ చేయరండి, దాన్ని ప్రాసెస్ చేయరు. ప్రైమరీ మార్కెట్ అంటే సపోజ్ డైరెక్ట్ గా వాడేసేవి కాయగూరలు ప్రైమరీ మార్కెట్ అంటే మరి దాన్ని ఏమి చేయం. సెకండరీ మార్కెట్ అనేది ఏంటంటే దాన్ని ప్రాసెస్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ మనం పత్తి పండించాము, ఆ పత్తిని ఒక దగ్గర అమ్మేస్తాము, ఆ పత్తి ఏంగా మారుతుందండి? యార్న్ అవుతుంది, యార్న్ మార్కెట్. దాన్ని అప్పుడు 2వ స్థాయికి వెళ్తుంది. అక్కడి నుంచి మళ్ళీ యార్న్ కాస్ట్ ఏమవుతుందండి? అక్కడి నుంచి దాని ఇట్ గోస్ టు క్లాత్ ప్రొడక్షన్, వస్త్ర తయారీకి వెళ్తుంది. దీన్ని టెర్మినల్ మార్కెట్ అంటారు. చివరిగా అయ్యేది టెర్మినల్ మార్కెట్. ఆన్ ద బేసిస్ ఆఫ్ బిజినెస్ ప్రకారం హోల్సేల్, రిటైల్ మీకు అర్థమై ఉంటుంది ఈ 2 విషయాల గురించి. ఆన్ ఎకనామిక్ బేసిస్ ప్రకారం ఇది చాలా ముఖ్యమైన ఉంటాయండి. 2 రకాల మార్కెట్స్ ఉంటాయండి, పర్ఫెక్ట్ మార్కెట్, ఇంపర్ఫెక్ట్ మార్కెట్. అసలే బయ్యర్కి తెలుసు, సెల్లర్కి తెలుసు, ఇద్దరికి దాని మీద ఒక అవగాహన ఉంటుంది. కొనేవాడికి అవగాహన ఉంటుంది, అమ్మేవాడికి అవగాహన ఉంటుంది. అంటే నలుగురికి అడగాల్సిన పని లేదు, అంతే. మీరు చెప్పిన దాని ప్రకారం ఒక అవగాహన, ఇద్దరికి అవగాహన ఉంటుంది. దీన్ని పర్ఫెక్ట్ మార్కెట్ అని అంటారు. ఇప్పుడు సపోజ్ దానిలో ఎక్కువ మెడిసిన్ లో తీసుకోవచ్చు సార్. మెడిసిన్ లో ఆ మెడిసిన్ ఇంపర్ఫెక్ట్ మార్కెట్, అది ఇంపర్ఫెక్ట్ మార్కెట్. మార్కెట్ అంటే ఏమీ లేదు సార్, బయ్యర్ కి తెలుసు దాని విలువ, సెల్లర్ కి తెలుసు. గోల్డ్ ఉంది, దట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ మార్కెట్. సో ఈ షాప్ లో తులం ఎంత అంటే అంతే,
ఆ జాగ్రఫికల్ ఏరియా మొత్తం ఒకటే రేట్ ఉంటుంది. మీ ఇష్టం, మీరు లలిత జ్యువెలర్స్కి వెళ్ళినా సరే, మన పక్కన ఉన్న లతా జ్యువెలర్స్కి వెళ్ళినా సరే అదే రేట్ ఉంటుంది. సో ఇది ఇద్దరికి తెలిసి ఉంటుంది. వేరే ఇంపర్ఫెక్ట్ మీరు చెప్పారు కదా మెడిసిన్ అదిని ఇవన్నీ, అంటే బయ్యర్కి తెలుసు, బయ్యర్కి తెలియదు, సెల్లర్కి తెలుస్తుంటుంది. అవసరాన్ని బట్టిని రేటు పెరిగిపోద్ది. అవసరాన్ని బట్టిని రేటు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. గ్రూప్ ఆఫ్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఉంటారు. ఎఫెక్టివ్ కాంపిటీషన్ బిట్వీన్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్. వన్ ప్రైస్ ఫర్ ద కమోడిటీ త్రూఅవుట్ ద మార్కెట్. త్రూఅవుట్ ద మార్కెట్కి ఒకటే ప్రైస్ ఉంటుంది. నెక్స్ట్ ఆన్ టైం బేసిస్. టైం బేసిస్ మీద వెరీ షార్ట్ పీరియడ్, లాంగ్ పీరియడ్. షార్ట్ పీరియడ్ మార్కెట్, లాంగ్ పీరియడ్ మార్కెట్ అండ్ వెరీ షార్ట్ పీరియడ్ మార్కెట్. ఆన్ ద బేసిస్ ఆఫ్ నేచర్ ఆఫ్ గూడ్స్. కమోడిటీ మార్కెట్స్ అంటే ఏం లేదండి, వస్తువుల మార్కెట్. క్యాపిటల్ మార్కెట్ అంటే మనకు తెలుసు కండి, స్టాక్ ఎక్స్చేంజ్, డిబెంచర్స్, షేర్స్. ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే ఆల్మోస్ట్ కరెన్సీ ఎక్స్చేంజ్, లేకపోతే కరెన్సీ చేంజ్, ఇలాంటివన్నీ కూడాను ఫారిన్ ఎక్స్చేంజ్ అంటారండి. దేర్ ఆర్ మార్కెటింగ్ మిత్స్. ఇంతకుముందు ఆంటర్ప్రెన్యూర్కి మిత్స్ ఎలా చెప్పుకున్నామో, మార్కెటింగ్ లో కూడా కొన్ని మిత్స్ ఉన్నాయండి. అవేంటవి? మార్కెటింగ్ అండ్ సెల్లింగ్ ఆర్ సినోనైమ్స్. ఇది మిత్ అండి, అపోహలు. మార్కెటింగ్ అంటే కొన్ని అపోహలు మనకున్నాయి. అందులో మొదటి అపోహ ఏది అంటే, మార్కెటింగ్ అండ్ సెల్లింగ్ ఆర్ సినోనైమ్స్. అంటే మార్కెటింగ్ అన్నా సెల్లింగ్ అన్నా ఒక్కటే అని అనుకుంటారు. ఒకటేనా? కాదు. అవేంటో ఇప్పుడు మళ్ళీ చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెటింగ్ వేరు, సెల్లింగ్ వేరు. సెల్లింగ్ ఈజ్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ మార్కెటింగ్. జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ మార్కెటింగ్. The job of marketing is to develop good advertisements అని అనుకుంటారు. అసలు మార్కెటింగ్ అంటే ఏంటంటే మంచి అడ్వర్టైజ్మెంట్స్ తయారీ అని అనుకుంటారు, కానీ కాదు. అది కూడా కాదు. చాలా మంది అంటే అడ్వర్టైజ్మెంట్స్ తయారీ ఒక రకమైన ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మార్కెటింగ్. ఇది కూడాను. మార్కెటింగ్ ఈజ్ పుషింగ్ ద ప్రోడక్ట్ టు ద కస్టమర్స్ కి ప్రోడక్ట్ ని చేర్చటాన్నే మార్కెటింగ్ అంటారు. ఇది కూడా మిత్తే, కానీ కాదు. మార్కెటింగ్ అంతకు మించి అది ఏమేం కవర్ చేస్తుందో చూద్దాం తర్వాత టాపిక్స్ లో. యాక్చువల్లీ మార్కెటింగ్ మాస్టరీ అనేది 15 hours ప్రోగ్రామ్ అండి. ఇది నా దగ్గర ఉండేది 15 hours ప్రోగ్రామ్ ఇది. కానీ ఇప్పుడు 1 hour మనం చెప్పుకుంటాం కాబట్టి అన్ని విషయాలు చెప్పలేము. ఎవరికన్నా ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ 15 hours తర్వాత ఎప్పుడన్నా మీకు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అకార్డింగ్ టు అవర్ థాట్ ప్రాసెసెస్ చూద్దాం అది ఎలా ఉంటుందని. మార్కెటింగ్ ఈజ్ ట్రాన్సాక్షన్ ఓరియంటెడ్ దాన్ రిలేషన్షిప్ ఓరియంటెడ్. మార్కెటింగ్ అంటే రిలేషన్షిప్ ఓరియంటెడ్ కాదు, మార్పిడి ఓరియంటేషన్ లేకపోతే ట్రాన్సాక్షన్ ఓరియంటెడ్ అని అంటారు. కానీ ఇది కూడా ఒక అపోహ. మార్కెటింగ్ ఈజ్ ఎ షార్ట్ టర్మ్ బిజినెస్ స్ట్రాటజీ కాదు, ఇట్స్ అ లాంగ్ టర్మ్ బిజినెస్ స్ట్రాటజీ. మార్కెటింగ్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఫంక్షన్ ఆఫ్ ఎ బిజినెస్. మార్కెటింగ్ అనేది బిజినెస్ తాలూకా ఒక ఇండిపెండెంట్ ఫంక్షన్, దేని మీద డిపెండ్ అవ్వదు, కానీ ఇది అన్నింటితో ఇంటర్లింక్ అయి ఉంటుంది. మనకి తెలియని విషయం ఏంటంటే, ప్రొడక్షన్ నుంచి, పీపుల్ నుంచి, ప్రమోషన్ నుంచి, ప్యాకింగ్ నుండి అన్నింటి మీద డిపెండ్ అయి ఉంటుంది మార్కెటింగ్. ప్యాకింగ్, ప్రమోషన్, ప్రొడక్షన్, పీపుల్, ఫిజికల్ ఎవిడెన్స్ మనం చెప్పుకున్నాం కదా, 14 P's, ప్రాసెస్, అన్నింటి ఇంటర్లింకే మార్కెటింగ్. ఇట్ ఈస్ నాట్ అన్ ఇండిపెండెంట్ ఫంక్షన్. Marketing is a part of selling. No, selling is a part of marketing. Social pressures and marketing. ఇందులో సోషల్ రెస్పాన్సిబిలిటీ. మార్కెటింగ్ అంటే ఈ 14 P's కాదండి, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మార్కెటింగ్ అంటే ఇటు పర్యావరణాన్ని రక్షించాలి, మనుషుల అభిప్రాయాల్ని గాయపరచకూడదు, ఎవరికి మనస్తాపానికి గురి చేయకూడదు. మన వస్తువు కానీ, మన వే ఆఫ్ థింకింగ్ కానీ, మన ప్రమోషన్ కానీ, మన ప్యాకింగ్ కానీ. కొన్ని దేశాల్లో కోకోకోలా కంపెనీని బ్యాన్ చేసి ఉంటారు. ఎందుకనంటే ఆ అక్షరాలు ఇస్లాం కమ్యూనిటీకి హాని చేసే విధంగా, అంటే మనసులకు హాని చేసే విధంగా ఉంటాయని కోకోకోలాని బ్యాన్ చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో థమ్స్అప్ సింబల్ని బ్యాన్ చేసి ఉంటారు. కొన్ని సందర్భాల్లో క్లోజప్ అంటే గో హ్యాంగ్ అని అర్థం, వెళ్ళి చావు అని అర్థం. కొన్ని మార్కెటింగ్స్ అంటే ఇలా ఎన్నింటి సముదాయమే మార్కెటింగ్. సో సోషల్ ప్రెజర్స్ కూడా కొన్ని ఉన్నాయి, అన్నింటినీ మనం చూడాలి. ఒక దగ్గర
సపోజ్ మనం బ్లాక్ షర్ట్ వేసుకున్నట్లయితే, బ్లాక్ అండ్ బ్లాక్ వేసినట్లయితే మన భారతదేశం మొత్తం వాళ్ళకి స్వామి శరణం అయ్యప్ప అని అంటారు. కానీ వేరే దేశంలో బ్లాక్ అండ్ బ్లాక్ వేసినట్లయితే ఎవరన్నా లేడీస్ కానీ జెంట్స్ కానీ వాళ్ళకి అంటే ప్రత్యక్షంగా ఐఎమ్ వాంటింగ్ అంటే నాకు అవసరం, సెక్చువల్ గా ఉన్న కోరిక ఉంది అని చెప్పడానికి కూడా కొన్ని సందర్భాల్లో బ్లాక్ అండ్ బ్లాక్ వాడతారని విన్నాను. సో కాబట్టి వీ షుడ్ కన్సిడర్ ఆల్ దీస్ కన్స్ట్రైంట్స్. సో సోషల్ ప్రెజర్స్ ఆన్ మార్కెటింగ్ చూద్దామండి. ఫాలోయింగ్ ఒపీనియన్స్ ప్లేస్ సోషల్ ప్రెజర్స్ ఆన్ మార్కెటింగ్. ఏంటంటే ఇంపాక్ట్ ఆన్ ఇండివిజువల్ కన్స్యూమర్స్. ఇండివిజువల్ కన్స్యూమర్స్ పడే ప్రభావం కూడాను ఎటువంటి ప్రభావం చూపుతుంది ఆలోచించాలి. ఇండివిజువల్ కన్స్యూమర్స్ కంప్లైంట్ ఆన్ ద ఫాలోయింగ్ ఆస్పెక్ట్స్ రిలేటింగ్ టు మార్కెట్. దేని మీద వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు అంటే చార్జింగ్ హై ప్రైసెస్, అంటే వాళ్ళ అవసరాన్ని బట్టిని వీళ్ళు ఎక్కువ ప్రైసులు తీసుకుంటున్నారు అని మనకి అంటుంటారే. కొంతమంది చూడండి ఉల్లిపాయలు కృత్రిమ కొరత సృష్టిస్తూ ఉంటారు కొంతమంది. ఇప్పుడు ఉల్లిపాయలు కేజీ 100 రూపాయలు ఎంతో ఉన్నాయి, దానిని ఎక్కడో దగ్గర దాచేసి ఇంకా కృత్రిమంగా కొరత సృష్టించి దాన్ని ఒక్కటొక్కటిగా మెల్లమెల్లగా రేట్ పెంచుకొని అమ్ముతూ ఉంటారు. అలాంటి దాని మీద ఇండివిజువల్ కన్స్యూమరు కంప్లైంట్ చేయొచ్చు. హై కాస్ట్ ఆఫ్ ప్రమోషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఎక్కువగా ప్రమోషన్కి ఎక్కువ ఖర్చు పెట్టేసి లేకపోతే డిస్ట్రిబ్యూషన్కి ఎక్కువ ఖర్చు పెట్టి తద్వారా ఆ డబ్బులన్నింటినీ మన మీద తీసుకోవటం. దీనిపైన కూడా మనం అంటే ఇది కూడా ఇంపాక్ట్ ఆన్ ఇండివిజువల్ కన్స్యూమర్స్. ఎక్సెసివ్ ప్రాఫిట్ మార్జిన్స్. సో ఐ థింక్ మీకు అర్థమయ్యే ఉంటుంది. ప్రాఫిట్ మార్జిన్స్ ఎక్కువగా వేయటం. డిసెప్టివ్ ప్రాక్టీసెస్ ఇన్ అడ్వర్టైజింగ్ అండ్ ప్యాకింగ్. ప్యాకింగ్ లో డిసెప్టివ్ అంటే లోపల ఉన్నది చాలా చెత్త మెటీరియల్ అయినా బాగా ప్యాక్ చేసేసి మోసపూరితంగా అమ్మటం. ఇటువంటి వాటినండి. అడ్వర్టైజింగ్ లో కూడాను ఏదో ఎవరి చేత పెద్ద పెద్ద గొప్ప వాళ్ళ చేత చెప్పించేసి చాలా మంచి ప్రోడక్ట్ అని చెప్తే ఎవరో ఒక పెద్ద సినిమా హీరో, స్టార్ హీరో వచ్చి మనకు చెప్పాడు అనుకోండి, మనం ఏం చేస్తాం, అంత గొప్ప ఆయనే చెప్పాడు కదని మనం వెళ్ళి కొనేస్తాం. ఇలాంటివన్నీ కూడాను చూడండి. ఎవరో ఏదో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ మీద ఎవరైతే అడ్వర్టైజ్ చేశారో అతని మీద కేసు వేశారండి. ఆయన చెప్పారు, ఆయన వ్యక్తిత్వం నాకు తెలుసు, ఆయన చెప్పారని నేను కొన్నానండి, కానీ ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు నన్ను మోసగించారు అని చెప్పి ఎవరైతే అడ్వర్టైజ్ చేశారో ఆయన పైన వీరు కేసు వేయటం జరిగిందండి. ఒక కన్జ్యూమరు కేసు వేయటం జరుగుతూ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా అంశాలే. ఇంకా చూద్దాం మరి ఇంకేమున్నాయో. ఆఫర్ అన్సేఫ్ ప్రోడక్ట్స్. అంటే అన్సేఫ్ ప్రోడక్ట్ అంటే హాని కలిగించేవి, సమాజానికి కానీ మనిషికి కానీ హాని కలిగించే ప్రోడక్ట్స్ అని ఆఫర్ చేయకూడదు. చాలా బాగుంటుందండి, దాన్ని పూర్తిగా టెస్ట్ చేయకున్నాను. పూర్ సర్వీసెస్ టు పూర్ కన్స్యూమర్స్. అంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి బాగా సర్వీస్ అందిస్తారు, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ కొంటారని. వీళ్ళు ఎలాగో కొనలేరని చెప్పేసి వాళ్ళ కన్స్యూమర్స్ కి తక్కువ సర్వీస్ ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా చేయకూడదు. నెక్స్ట్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ. ఇవన్నీ మనకు అవసరం అండి. రేపు పొద్దున ఒక ఆంటర్ప్రెన్యూర్ కి ఇవన్నీ అవసరం. ద ఫాలోయింగ్ ఆర్ ద కంప్లైంట్స్ నార్మల్లీ లాడ్జ్డ్ బై సొసైటీ. అసలు కంప్లైంట్స్ సొసైటీ చేసే కంప్లైంట్స్ ఏంటంటే మొత్తం మీద గ్రూప్ ఆఫ్ కన్స్యూమర్స్ చేస్తే ఇంక్రీజ్ ఇన్ ద మెటీరియలిజం రిజల్టింగ్ ఇన్ ఆఫరింగ్ ప్రోడక్ట్స్ విచ్ ఆర్ మెటీరియలిస్టిక్ ఇన్ నేచర్. పూర్ కాన్సన్ట్రేషన్ ఆన్ సోషల్ ప్రోడక్ట్స్ మీద చాలా తక్కువ కాన్సన్ట్రేషన్ చేసి డబ్బులు ఏవైతే ఎక్కువ వస్తాయో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయటం, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ చేయటం, ఇవన్నీ కూడాను వీటన్నిటి మీద కూడాను సొసైటీ కంప్లైంట్స్ లాడ్జ్ చేయొచ్చు. ఎస్, ఇమిటేషన్ ఆఫ్ కల్చర్ రిజల్టింగ్ ఇన్ మిక్సింగ్ అప్ ఆఫ్ కల్చరల్ ప్రోడక్ట్స్. ఇమిటేషన్ చేయటం, ఎక్కడైతే ఏదైనా ఉన్నదాన్ని తీసుకొచ్చి ఇమిటేషన్ కల్చర్ చేయటం అంటే దాన్ని చూసి వేరే పేరు కొద్దిగా మారుస్తుంటారు. ఒకప్పుడు నిర్మా పౌడర్కు బదులు ఆర్ ప్లేస్ లో కే పెట్టేసి సేమ్ అలాగే ప్యాకెట్ తయారు చేసి పల్లెటూరు జనాలకు అమ్మిన రోజులు కూడా ఉండేవి, తక్కువ రేట్కి వస్తాయనేసి. ఇలాంటివన్నీ కూడా చేయకూడదు. ఇంపాక్ట్ ఆన్ ద అదర్ బిజినెసెస్, ఇవన్నీ కూడాను. నెక్స్ట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇంకేం ఉన్నాయి చూద్దామండి. ద ఆబ్లిగేషన్స్ ఆఫ్ మార్కెటింగ్ టు ద వేరియస్ గ్రూప్స్ మే బి సమ్మరైజ్డ్ యాజ్ అండర్ జనరల్ పబ్లిక్ అండ్ ఎన్విరాన్మెంట్. జనరల్ పబ్లిక్ సహాయకారిగా ఉండాలి, పర్యావరణానికి సంరక్షిస్తూ ఉండాలి, రిగార్డింగ్ ఎంప్లాయీస్ని కాపాడుతూ ఉండాలి, మార్కెటింగ్లో ఎంప్లాయీస్ని కూడాను, ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ కూడాను చక్కగా ఇది ఉండాలి. తర్వాత కాంపిటీషన్ని ఎదుర్కోవాలి, స్టాక్ హోల్డర్స్కి, షేర్ హోల్డర్స్కి, వీటన్నిటిని కూడాను ఇది కన్సిడర్ చేస్తూ ఉండేదే. రీజన్స్ ఫర్
రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మార్కెట్. అవేంటేంటో చూద్దామండి. అచీవ్ లాంగ్ టర్మ్ ఆబ్జెక్ట్స్. అసలు సోషల్ రెస్పాన్స్ మార్కెటింగ్ అనేది సోషల్ రెస్పాన్సిబిలిటీని ఎందుకు చూడాలి? మార్కెటింగ్ అనేది సోషల్ రెస్పాన్సిబిలిటీని ఎందుకు కన్సిడర్ చేయాలి? డూ యు నో అబౌట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటండి? ఈ మధ్యన అది ఒక చట్టం అయింది. సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒక చట్టం. 10% లాభాల్లో 10% వరకన్నా వాళ్ళు దీనికోసం ఖర్చు పెట్టాలి, సమాజ శ్రేయస్సు కోసం. దాన్నే సోషల్ రెస్పాన్సిబిలిటీ అని అంటారు, సామాజిక బాధ్యత అని అంటారు. దాంట్లో భాగం కూడాను మార్కెటింగ్ లో కూడాను దానిని చూపించాలి. ఎందుకు చూపించాలో తెలుసా? టు అచీవ్ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్. సమాజంతో ఎక్కువ కాలం రిలేషన్ పెంచుకోవటం కోసం, ఇంప్రూవ్ ఆర్గనైజేషనల్ ఇమేజ్, ఆ ఆర్గనైజేషన్ యొక్క గుడ్ విల్ సమాజంలో పెంచుకోవటం కోసం, అవేర్నెస్ అమాంగ్ కన్జ్యూమర్స్ మధ్యన అవేర్నెస్ పెంచడం కోసం, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ తగ్గించడం కోసం. అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం మార్కెటింగ్ లో సోషల్ రెస్పాన్సిబిలిటీని యాక్టివేట్ చేస్తామో గవర్నమెంట్ కూడాను మనకి ఎటువంటి ఆంక్షలు విధించదు. లేదు, ఏ రోజైతే మనం సోషల్ రెస్పాన్సిబిలిటీని మరిచి లాభార్జనే పెట్టుకుంటామో గవర్నమెంట్ ఆటోమేటిక్ గా మన యాక్టివిటీస్ లోకి కాలు పెడుతుంది. కన్జ్యూమరిజం అండ్ కన్జ్యూమర్ రైట్స్ అంటే ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ నేను ఫాలో అవ్వకపోతే ఏంటవుతుంది అని అనుకోవచ్చండి. కానీ కన్జ్యూమర్స్ కూడా కొన్ని రైట్స్ ఉన్నాయండి. వీడు ఖచ్చితంగా అంబుడ్స్ మ్యాన్ అని, లేకపోతే కన్జ్యూమర్ ఫోరం అని చాలా ఉన్నాయండి. encompasses the wide range of activities of government independent organizations that are designed to protect people from the practices that infringe upon their rights as consumers. వాళ్ళ హక్కులకి భంగం కలిగించే విధంగా ప్రోడక్ట్స్ కానీ, సర్వీసెస్ కానీ, అడ్వర్టైజింగ్ మెథడ్స్ కానీ, ప్రాసెస్ కానీ, డిజైన్ ప్రోడక్ట్ డిజైన్. చూడండి, కొన్ని సందర్భాల్లో మనాళ్ళు కూడాను మన భారతీయ దేవుళ్ళ బొమ్మలు ఇతర దేశాల్లో చెప్పుల పైన, అండర్వేర్స్ పైన వేయటం జరిగేదండి. అవి కూడాను మనం కన్జ్యూమర్ ఫోరం కింద కేసు వేసి వాటిని నిలుపుదల చేయొచ్చండి. అంటే అవతలవాడు మనసును గాయపరిచే విధంగా ఉండకూడదు అని. ఇక్కడ వీటిని కన్జ్యూమర్ రైట్స్ అని అంటారు. రైట్ టు ప్రొటెక్ట్ ఆఫ్ హెల్త్ అండ్ సొసైటీ. సపోజ్ ఒక పలానా టాబ్లెట్ వేయడం వల్ల నా హెల్త్కి ఇలా జరిగింది అని అన్నాం అనుకోండి, ఆ ఫ్యామిలీ ఆ కంపెనీ మీద కోర్టులో కేసు వేయొచ్చు. రైట్ టు బి ఇన్ఫార్మ్డ్, ఇన్ఫర్మేషన్ ముందుగానే ఇవ్వాలి. రైట్ టు బి ఇన్ఫార్మ్డ్, మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. రైట్ టు చూజ్, వాడికి చూజ్ చేసుకునే అవకాశం మనం ఇవ్వాలి, బలవంతంగా ఆడికి కట్టబెట్టేయకూడదు. రైట్ టు బి హర్డ్, వాడికి వినే అవకాశం కూడా ఇవ్వాలి. ఏం వింటావు, ఇదిగో ఇంతే, ఈ ప్రోడక్టే బాబు చాలు, ఇంతకంటే ఎక్కువ చెప్పలేను అని అనడానికి వీల్లేదు. వాడి ఇన్ఫర్మేషన్ అడిగితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే. ఆల్ దీస్ ఆర్ టుగెదర్ బిలాంగ్స్ టు మార్కెటింగ్ ఇట్ సెల్ఫ్. పూర్తి వివరణ ఇవ్వాలి, వాడికి చాయిస్ చేసుకునే అవకాశం ఇవ్వాలి, పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లేకుండా ఏదోలాగా అంటగట్టేయడానికి పనికిరాదు. సో రైట్ టు బి రిడ్రెస్డ్, రైట్ టు క్వాలిటీ ఆఫ్ లైఫ్, తన క్వాలిటీ ఆఫ్ లైఫ్ జీవించడానికి తనకి రైట్ ఉంది. మెథడ్స్ టు ప్రమోట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఇన్ ఇండియా. ఏంటి ఉన్నాయి ఇండియాలో? కొన్ని చట్టాలు ఉన్నాయండి. వాటిని ఏమంటారంటే వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అసోసియేషన్స్ ఫార్మ్డ్ బై బిజినెస్ అంటుంటారు. యాంటీ కరప్షన్ యాక్టివిటీస్ అని, యాంటీ కరప్షన్ ఆర్గనైజేషన్స్ అని కొన్ని ఉంటాయండి. కన్జ్యూమర్ అసోసియేషన్స్ ఉంటాయి. లెజిస్లేషన్ బై గవర్నమెంట్ కూడా కొన్ని చేసింది. అది ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, ఇవన్నీ కూడా అండి. వెయిట్స్ అండ్ మెజర్స్ యాక్ట్ 1956. దీని ప్రకారం చూడండి, కొంతమంది అరిగిపోయిన గుండ్లు వేసేసి మనకి ఏదో కేజీ అని అమ్ముతా ఉంటారు. సో వీటన్నిటి మీద మనం కంప్లైంట్ చేయొచ్చు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, కొన్ని డ్రగ్స్ వాడటం వల్ల మనకి ఏమైనా హాని కలిగింది అనుకోండి, దానిపైన కూడాను. ద ప్రివెన్షన్ అండ్ అడల్టరేషన్ యాక్ట్, ఏదన్నా కల్తీ జరిగితే దానికి కూడాను తీసుకొని. ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, ఇలా రకరకాల చట్టాలు మార్కెటింగ్ కు సరిగ్గా లేకపోతే కంట్రోల్ చేసే చట్టాలు ఎన్నో ఉన్నాయి. ఫస్ట్ ఇప్పుడు అన్నిటికంటే ముందు డిఫరెన్స్ బిట్వీన్ మార్కెటింగ్ అండ్ సెల్లింగ్. ఎవరైనా సరే ఒక చిన్న పోల్ అండి. ద మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ మార్కెటింగ్ అండ్ సెల్లింగ్, ద మెయిన్ డిఫరెన్సెస్ అండ్ సెల్లింగ్ లైస్ ఇన్ దీర్ అప్రోచ్. వారి అప్రోచ్ లోనే డిఫరెంట్ ఉందండి. మార్కెటింగ్ ఈజ్ బేసికలీ యాజ్ సాయి కృష్ణ సార్ అండ్ హరికుమార్ సార్ చెప్పినట్లు బేసికల్లీ కన్జ్యూమర్ ఓరియంటెడ్ అండి. మార్కెటింగ్ అనేది కన్జ్యూమర్ ఓరియంటెడ్. చూడండి, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మార్కెటింగ్ అంటే కన్జ్యూమర్ ఓరియంటెడ్
అండ్ సెల్లింగ్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఈజ్ ఎ ప్రోడక్ట్ ఓరియంటెడ్. సెల్లింగ్ అంటే ప్రోడక్ట్ అవతల ఏదో వెళ్ళిపోవాలి అంతే, చేతులు దులిపేసుకోవాలి, దట్ ఈస్ సెల్లింగ్. బట్ మార్కెటింగ్ అంటే కన్జ్యూమర్కి తృప్తి పరచాలి. నువ్వు ఏ ప్రోడక్ట్ ఇచ్చావా, మళ్ళీ ఆ ప్రోడక్ట్ ఏమైనా తేడా వచ్చిందా, సర్వీస్ ఇవ్వాలా, వాడితో మంచిగా ఉండాలా, ఇవన్నిటిని పాయింట్స్ కన్స్ట్రైంట్స్ చేయాలండి. కాబట్టి బేసికలీ కన్జ్యూమర్ ఓరియంటెడ్, అది ప్రోడక్ట్ ఓరియంటెడ్, రైట్. ద ఫాలోయింగ్ ఆర్ ద పారామీటర్స్ దట్ కుడ్ డిఫరెన్షియేట్ మార్కెటింగ్ ఫ్రమ్ సెల్లింగ్ ఎఫెక్టివ్లీ. ఈ 6 పాయింట్స్ రాసుకోండి సార్. ఈ 6 పాయింట్స్ గురించి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు మార్కెటింగ్ కి సెల్లింగ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, అంటే ఎవరైతే మార్కెటింగ్ చేస్తారో వాళ్ళకి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది, సెల్లింగ్ చేస్తారో వాళ్ళకి బిజినెస్ పైన పట్టు ఉండదు. సెల్లింగ్ ఎవరు చేస్తారో తెలుసు సార్, ఊర్లోకి వచ్చి కొన్ని సామాన్లు అమ్ముతారండి, కొన్ని స్మగుల్డ్ గూడ్స్ అని. సార్ మంచి టేప్ రికార్డర్ ఉంది సార్ కొంటారా అంటుంటారు, సార్ మంచి వాచ్లు ఉన్నాయి కొంటారా అంటారు. మీరు ఎప్పుడన్నా జగదంబ సెంటర్లో ఒంటరిగా తిరుగుతూ ఉన్నారనుకోండి, మీరు వైజాగోడు కాడు అని తెలిసారంటే ఆటోమేటిక్గా మీ దగ్గరికి ఒకడు కళ్ళద్దాలు పట్టుకొని వస్తాడు, చిన్న బ్యాగ్ వేసుకొని. సార్ నేను ఒక కళ్ళద్దాల షాప్లో పనిచేస్తున్నాను, ఇది సార్ చూడండి రేబ్యాన్ కళ్ళద్దాలు, నాకు వాళ్ళు జీతం తక్కువ ఇస్తున్నారు కాబట్టి నేను దాన్ని ఇక్కడ కొట్టేశాను, మీరు తీసుకోండి సార్, ఇవి 2500 సార్, నాకు ఒక 1500 ఇవ్వండి సార్ అంటాడు. ఈడెవడో జడ్డోడై 1500 1000 రూపాయలకు కొనేసాడు అనుకోండి, అవి 100 రూపాయలు కూడా చేయవు, బయట దొరుకుతాయి అవి, కాకపోతే నీట్గా ప్యాక్ చేసి ఇస్తాడు. సో ఇలాంటివన్నీ ఉంటాయి, చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. దట్ ఈస్ కాల్డ్ సెల్లింగ్. అంటే ఆ రోజుతో సరి, ఈ రోజు అమ్మేసావా ఇంక మరి నీతో నాకు పని లేదు, దట్ ఈస్ కాల్డ్ సెల్లింగ్. బట్ మార్కెటింగ్ వచ్చినప్పటికీ నీతో జీవితాంతం నాకు పనిరా బాబు, నా కంపెనీ ఉన్నంత కాలం అని ఏ రోజైతే ఫీల్ అవుతాడో దట్ ఈస్ కాల్డ్ ఏ మార్కెటింగ్. దట్ ఈస్ కాల్డ్ మార్కెటింగ్. సో మార్కెటింగ్ అంత గొప్ప, ఇట్స్ ఎ డివైన్ ఆబ్జెక్ట్ అండి. మార్కెటింగ్ ఇస్ ఎ డివైన్ ఆబ్జెక్ట్. ఏంటేంటి ఉన్నాయి? స్కోప్, ఎంపసిస్, ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రాఫిట్, ప్రిన్సిపల్, ఓరియంటేషన్, ఇంపార్టెన్స్. సార్ చెప్పండి సార్ ఒక్కసారి. 6 కాన్సెప్ట్స్ మీద మళ్ళీ నేను మాట్లాడుతుంటాను, ఒక్కొక్కటి మీరు. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటండి? స్కోప్. సెకండ్ వన్ ఎంపసిస్, ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రాఫిట్, ప్రిన్సిపల్, ఓరియంటేషన్, ఇంపార్టెన్స్. సో వీటి గురించి ఒక్కొక్కసారి మెల్లమెల్లగా నేర్చుకుందామండి. ఫస్ట్ ఏంటండి? స్కోప్. ఈ స్కోప్ గురించి ఏంటో, మార్కెటింగ్ ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ మార్కెటింగ్ అండ్ సెల్లింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ స్కోప్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాయింట్స్ ఏంటండి? డిఫరెన్స్ బిట్వీన్ మార్కెటింగ్ అండ్ సెల్లింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ స్కోప్. రెండిట్ల మధ్య స్కోప్ డిఫరెన్స్ ఏంటి? స్కోప్ అంటే ఈ రోజు సెల్లింగ్ అనుకోండి, ఈ రోజు నీకు అమ్మేశాను సరే, నీతో నాకు పని సరి, కానీ అది కాదు, నీతో జీవితాంతం పంటరా బాబు, నువ్వు నా గురించి 10 మందికి చెప్పాలి, అంతే కదండి. ఈ రోజు నేను మీకు ఈ 12 రోజులు చెప్పేశాను, నాకు మీతో పని లేదు అనుకుంటే కాదండి, నేను మీ వెనక ఉండాలి, మీ బిజినెస్ ఐడియాకి నేను హెల్ప్ చేయాలి. సపోజ్ మీకు ఒక బిజినెస్ ఐడియా వచ్చింది, ఇక్కడ వసంత నాయుడు నాకు అబ్బాయి, సార్ నాకు బాబాయ్ నాకు బాన్సాయి ట్రీస్ గురించి చెప్పాలి అంటే నేను మీకు దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడే. ఈ రోజు నేను ఏదో మీకు ఈ ప్రోడక్ట్ అమ్మేశాను, మీకు సర్టిఫికేట్ ఇచ్చేసాను, మీరు నాకు డబ్బులు ఇచ్చేసారు కాదు ఇక్కడ. సో నేను మీకు తర్వాత కూడా అసిస్టెన్స్ ఇవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ మార్కెటింగ్. దట్ ఈస్ కాల్డ్ స్కోప్. ద స్కోప్ ఆఫ్ ద టర్మ్ మార్కెటింగ్ ఈజ్ మచ్ వైడర్ దాన్ దట్ ఆఫ్ ద టర్మ్ సెల్లింగ్. చాలా పెద్ద పదం అండి ఇది సెల్లింగ్ తో పోల్చినట్లయితే. సెల్లింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద యాక్టివిటీ పెర్ఫార్మ్డ్ ఇన్ మార్కెటింగ్, అంతే. యాజ్ బారా సాయి కృష్ణ గారు చెప్పినట్లు, సెల్లింగ్ ఈజ్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ మార్కెటింగ్. మార్కెటింగ్ ఇన్క్లూడ్స్ ఆల్ యాక్టివిటీస్ స్టార్టింగ్ విత్ ఐడియా ఆఫ్ ప్రొడక్షన్, ఐడియా ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఎ కమోడిటీ. అంటే ఒక వస్తువు తయారీ నుండి ఇన్ అకార్డెన్స్ విత్ ద నీడ్స్ ఆఫ్ కస్టమర్స్, అంటే కస్టమర్ అవసరాలను తయారు కాబడ్డ వస్తువు నుండి ఎండింగ్ విత్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ కస్టమర్స్, ఆ కస్టమర్ కి అది చేరి వాడు తృప్తి పడేంత వరకు ఉంటుందండి. ఒక వస్తువు కస్టమర్ కి ఏం కావాలో తెలుసుకుని, దాని స్కోప్ ఎంతండి, వాడి కోరిక ఏంటి, ఆ కోరిక ప్రకారం వస్తువు తయారు కాబట్టి అది ఆ కోరిక కలవాడికి చేరి, కస్టమర్ కి చేరి, ఆ కస్టమర్ తృప్తి పడే వరకు ఉన్నదాన్నే స్కోప్ అని అంటారండి. ఎండింగ్ విత్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ కస్టమర్స్ ఈవెన్ ఆఫ్టర్ సెల్లింగ్ ద commodity. On the other hand, selling refers to distribution of product itself already manufactured by the firm. సింపుల్ గా అవతల వాడికి పంపించడం వరకే సేల్స్ అండి. ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రాఫిట్. అసలు ప్రాఫిట్ ఆబ్జెక్ట్ ఎలా ఉండాలంటే, అవతల వాడికి తృప్తి పరచాలి. అంటే ఈ రేటుకు నాకు మంచిగా వచ్చింది అని కస్టమర్ ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ అయినా మీకు ఎంతో కొంత లాభం రావాలి. ఆ రకంగా మార్కెటింగ్ అనేది జరగాలి. అంతేగాని అవతల వాడికి పూర్తిగా ముంచేసి నేను ఒక్కడనే బాగుపడిపోవాలి అన్న ఆలోచనతో మార్కెటింగ్ ఎప్పుడూ ఉండదండి. ఇట్ ఈస్ టు ఎర్న్ ప్రాఫిట్స్ త్రూ సాటిస్ఫాక్షన్ ఆఫ్ కస్టమర్స్ ని తృప్తిపరుస్తూ, కస్టమర్స్ నీడ్స్ అండ్ డిజైర్స్
వాళ్ళ అవసరాలని కోరికల్ని తృప్తిపరుస్తూ మీకు ఎంతో కొంత లాభాన్ని తీసుకురావడాన్ని మార్కెటింగ్ అని అంటారు. ద ప్రాఫిటబిలిటీ ఆఫ్ ఎ మార్కెటింగ్ ఓరియంటెడ్ ఫర్మ్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ ప్రొడక్షన్ ఆఫ్ qualitative products to win the appreciation of consumers. Selling concentrates on earning profits on sale of more quantity of products. అంతేనండి. సెల్లింగ్ ఏంటంటే ఎక్కువ ప్రొడక్ట్స్ అమ్మేయాలి, ఎక్కువ మార్జిన్ వచ్చేయాలి, అంతవరకే కాన్సన్ట్రేట్ చేస్తుంది. వేరే మార్కెటింగ్ ఏం కాన్సన్ట్రేషన్ చేస్తుందండి? అవతల వాళ్ళకి తృప్తిపరచాలి, తద్వారా వీళ్ళకి లాభాలు రావాలి అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రాఫిట్. This is called object of profit. Orientation అదేంటో చూద్దామండి. మార్కెటింగ్ ఈజ్ కన్జ్యూమర్ ఓరియంటెడ్, అంటే ప్రోడక్ట్ ఓరియంటెడ్ కాదు, ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు. అండ్ దేర్ ఫోర్ ఇట్ ఇన్క్లూడ్స్ ప్రీ ప్రొడక్షన్ అండ్ పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్. అంటే ప్రొడక్షన్ కి ముందు కావాల్సిన యాక్టివిటీస్ కూడా మార్కెటింగ్ టేక్ ఓవర్ చేస్తుంది. సేల్స్ అయిపోయాక కూడాను కస్టమర్కి చేయాల్సిన బాధ్యతలన్నింటినీ కూడాను ఈ ఓరియంటేషన్ లో ఉంటుంది, మార్కెటింగ్ లో ఉంటుంది. అందుకనే దీని ఓరియంటేషన్ ఇంత లెంగ్తీ ఉంటుందండి. సెల్లింగ్ ఈజ్ బేసికల్లీ ప్రొడక్షన్ ఓరియంటెడ్ అండ్ కాన్సన్ట్రేట్స్ మచ్ ఆన్ ప్రొడక్షన్. జస్ట్ ప్రొడక్షన్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తుంది ఇది. నెక్స్ట్ పాయింట్ ఈజ్ ఎంపసిస్, అంటే దేనిపైన ఎంపసైజ్ చేస్తుంది, ఒత్తిడి తీసుకొస్తుంది, అంటే నొక్కి ఒక్కానించడం అని అంటారు, అలాంటిది. ఎంపసిస్ ఈజ్ గివెన్ ఆన్ ప్రోడక్ట్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ టు మ్యాచ్ ప్రోడక్ట్స్ విత్ మార్కెట్స్. అంటే మార్కెట్స్ కి సెట్ అయ్యే ప్రోడక్ట్స్ మీద రీసెర్చ్ కూడా చేస్తుందండి మార్కెటింగ్ అంటే. మార్కెటింగ్ అంటే కేవలం ఏదో తయారు చేసేయడం అమ్మేయడం కాదండి, మార్కెట్ రీసెర్చ్ చేయటం. ఇట్ ఎంపసైజెస్ ఇంట్రడ్యూసింగ్ న్యూ టెక్నాలజీ, కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేయడం. ఇట్స్ లైక్ ఎ డిజైన్ థింకింగ్. రేపు చెప్పబోతున్నానండి. డిజైన్ థింకింగ్ అంటే హ్యూమన్ సెంట్రిక్. అవతల వ్యక్తి మనం ఏం చేస్తే తృప్తిగా ఉంటాడు, మనం ఏ ప్రోడక్ట్ అందిస్తే ఎక్కువ ఆనందిస్తాడు అన్న దానిపైన మార్కెటింగ్ ఆధారపడుతుందండి. వేరాజ్ ఇన్ సెల్లింగ్ ఎంపసైజెస్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్ ఆల్రెడీ ప్రొడ్యూస్డ్. తయారైన వాటిని అమ్మేయాలి, కానీ మార్కెటింగ్ అలా చేయదు. తయారైన వాటిని ఏదోలాగా అమ్మేయడానికి కాదు, ఇవి ఎందుకు కొనటం లేదు, దీన్ని నేను ఏం మాడిఫై చేయాలని ఆలోచిస్తుంది మార్కెటింగ్. It emphasizes on reducing cost of production with a view to maximize products. సేల్స్ ఏం చేస్తుందండి? ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించే ఎక్కువ లాభాలు వచ్చినట్టు చూడు అని సేల్స్ చెప్తుంది. ఫిఫ్త్ వన్ ఈజ్ ప్రిన్సిపల్. ఇన్ మార్కెటింగ్ చాలా ముఖ్యమైన ప్రిన్సిపల్స్ ఉన్నాయండి. చూడండి, మార్కెటింగ్ కి సెల్లింగ్ కి ఏంటంటే లెట్ ద సెల్లర్ బివేర్, అంటే కెవీట్ ఎంప్టర్, కెవీట్ వెండర్, ఇలా రెండు రకాలు ఉన్నాయండి. ఇన్ మార్కెటింగ్ ద ప్రిన్సిపల్, మార్కెటింగ్ ప్రిన్సిపల్ ఏంటండి? గుర్తుపెట్టుకోండి, కెవీట్ వెండర్ అండి. కెవీట్ వెండర్ అంటే లెట్ ద సెల్లర్ బివేర్. మార్కెటింగ్ లో అమ్మేవాడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే నిన్ను సమాజం చూస్తుంది, వాడు నష్టపోతాడు, వాడు కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళొచ్చు, గవర్నమెంట్ నిన్ను కేసు లాగొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కాబట్టి నువ్వు ఏ వస్తువు అన్నా అమ్మావు అంటే జాగ్రత్త అని చెబుతుంది మార్కెటింగ్. కానీ సెల్లింగ్ ఏం చెప్తుందో తెలుసా? సెల్లింగ్ ద ప్రిన్సిపల్ ఈజ్ కెవీట్ ఎంప్టర్, లెట్ ద బయ్యర్ బివేర్. అంటే కొనేవాడు జాగ్రత్తగా ఉండాలి, అంటే నేను ఎవరికి మోసం చేసేయాలనుకునేది సెల్లింగ్. కొనేవాడు జాగ్రత్తగా ఉండాలని చెబుతుంది ప్రిన్సిపల్. బెస్ట్ ప్రిన్సిపల్. ఈ రెండు మీరు మర్చిపోకూడదండి. ఇంపార్టెన్స్, ద కన్జ్యూమర్ ఆక్యుపైస్ ద ప్రైమ్ ప్లేస్ ఇన్ మార్కెటింగ్ ప్లేస్ అండి. వాడికి ఉన్నత స్థానం ఇస్తుంది. కన్జ్యూమర్ ఈజ్ అ కింగ్ అని అంటుంది మార్కెటింగ్ అంటే. సో నీకు ఆటోమేటిక్గా రిమైనింగ్ పాయింట్స్ సేల్స్ గురించి అర్థమయ్యే ఉంటుంది. కన్జ్యూమర్ బయింగ్ బిహేవియర్. ఇప్పుడు మనం కన్జ్యూమర్స్ గురించి మనం నేర్చుకున్నాం కాబట్టి అసలు కన్జ్యూమర్ ఎలా మారుతూ ఉంటాడు, కన్జ్యూమర్కి కావాల్సిన దాన్ని మనం ఎలా ఇవ్వగలం, మనం ఏ ప్రోడక్ట్ తయారు చేసినా, ఏ సర్వీస్ ఇచ్చినా కన్జ్యూమర్ బయింగ్ బిహేవియర్ని మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. కాలంలో వాడు మారుతూ ఉంటాడు. అంతెందుకండి, అమృతాంజన్ ఎంతో దీనిగా అలవాటు పడిన వాడు ఒక్కసారి జండూ బాంబు వచ్చాక జండూ బాంబు వెళ్ళిపోయారు, అమృతాంజాన్ని మర్చిపోయారు. అంబాసిడర్ కార్ లాంటి కార్ని మనకి ఈ రోజు వెనక్కి పెట్టేశారు. ఏమైపోయింది? సో కన్జ్యూమర్ బిహేవియర్ మారుతూ ఉంటుంది రోజు రోజుకి. ఆ కన్జ్యూమర్ బిహేవియర్ ని మనం అర్థం చేసుకొని వాడికి కావలసిన ప్రోడక్ట్ తయారీ చేయటమే మార్కెటింగ్. వాడికి కావలసిన ప్రోడక్ట్ ని తయారు చేయటమే కన్జ్యూమర్ బయ్యింగ్ బిహేవియర్. రిఫర్స్ టు ద బయ్యింగ్ బిహేవియర్ ఆఫ్ ఫైనల్ కన్జ్యూమర్స్ ఆర్ ఫైనల్ కస్టమర్స్.
Individuals or households who buy goods and services for personal consumption. Consumer behavior is the study of when, why, how, and where. When, why, how, and where people do or do not buy a product. People do buy or do not buy a product. వీటన్నిటి గురించి స్టడీ చేయడాన్నే ఇట్స్ స్టడీ. వాడు ఎందుకు కొంటున్నాడు, ఎప్పుడు కొంటున్నాడు, ఎలా కొంటున్నాడు, ఎక్కడ కొంటున్నాడు, వీటి గురించి స్టడీ చేయడాన్నే, లేకపోతే ఎక్కడ కొనడం లేదు, ఎందుకు కొనడం లేదు, ఎలా కొనడం లేదు, ఎప్పుడు కొనడం లేదు, లేకపోతే ఇవన్నిటి మీద స్టడీ చేయడాన్నే కన్జ్యూమర్ బయ్యింగ్ బిహేవియర్ అని అంటారు. ప్లేయింగ్ ద 3 డిస్టింక్ట్ రోల్స్ అండి. కస్టమర్ ఇక్కడ 3 రోల్స్ ని పాటిస్తాడు. ఒకటి యూజర్, వాడు ఉపయోగించాలి, వాడు చెల్లించాలి, వాడు కొనాలి. నెక్స్ట్ కన్జ్యూమర్ బయ్యింగ్, సిబి అంటే ఇక్కడ కన్జ్యూమర్ బయ్యింగ్ డిటర్మిన్స్ ఏ ఫర్మ్స్ ప్రాఫిటబిలిటీ. ఈ కన్జ్యూమర్ బిహేవియర్ ని కాబట్టి అంటే మనకి లాభాలు రావాలంటే మొదటి కారణం వాడి బయ్యింగ్ బిహేవియర్ బట్టే మనకు ఆధారపడి ఉంటుంది. కంపెనీస్ దట్ డెవలప్ ఏ ఫుల్లర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దట్స్ ఓకే. ఇంకా డిటర్మినెంట్స్ ఆఫ్ కన్జ్యూమర్ బిహేవియర్, ఇంకేంటి డిటర్మినెంట్స్ ఉన్నాయి చూద్దామండి. కన్జ్యూమర్ బిహేవియర్ లో ఇక్కడ చూడండి, ఇంటర్నల్ డిటర్మినెంట్స్, ఎక్స్టర్నల్ డిటర్మినెంట్స్. ఇవన్నీ చూసారా, ఇవి ఇంటర్నల్ డిటర్మినెంట్స్ అంటే ఈ లోపలవన్నీ. మోటివ్స్, యాటిట్యూడ్, లెర్నింగ్, పర్సనాలిటీ, పర్సెప్షన్, నీడ్స్, అవసరాలు, ఇవన్నీ కూడాను ఇంటర్నల్ ఆర్ ఇండివిజువల్ డిటర్మినెంట్స్. ఇవి ఎక్స్టర్నల్, సోషల్ సొసైటీ, కల్చర్, బిజినెస్, ఎకనామిక్ అండ్ ఫ్యామిలీ, ఇవన్నీ కలిపి ఎక్స్టర్నల్ డిటర్మినెంట్స్. వీటి గురించి ఒక్కొక్క మాటలో చూద్దాం. చూడండి ఏంటంటే ఫస్ట్ది మోటివ్స్, మోటివేషన్, యాటిట్యూడ్స్, లెర్నింగ్. సో ఫస్ట్ వన్ మోటివేషన్, మోటివ్స్. మోటివేషన్ ఈజ్ ద డ్రైవింగ్ ఫోర్స్ అమాంగ్ ఇండివిజువల్ కన్జ్యూమర్స్ దట్ ఇంపెల్ దెమ్ టు యాక్షన్. అంటే వాడి సొంతంగా వాడికి అనిపించాలి. The internal driving force it is motivation. Motivation may be defined as a psychological forces that determine the direction of person's behavior, a person levels of effort. Of course it's completely psychological part లోకి వెళ్ళిపోతుంది. అంటే వాడికి మనకి మన ప్రోడక్ట్ చూస్తే వాడికి ఒక మోటివ్ కలగాలి, ఇది నాకు పనికొస్తుంది అనే మోటివేట్ చేయగలుగుతుండాలి మన ప్రోడక్ట్. అది డిజైన్, ప్యాకింగ్ అన్నీ చేస్తాయండి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం ఇన్వాల్వ్మెంట్. So internal factors lo internal determinants, involvement is a reflection of strong motivation in the form of high perceived personal relevance of product, service or particular context. In other words, involvement consists of differences in the intensity of interest with which consumer approach their dealings with the marketplace. Personality kodanu ఈ ఇంటర్నల్ డిటర్మినెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది మనకి ఎంతవరకు అవసరం అని ఆలోచించే వాళ్ళు ఉంటారండి. హౌ పర్సనాలిటీ హెల్ప్ఫుల్ ఇన్ మార్కెటింగ్, ఇవన్నీ మీరు ఐ విల్ లెట్ యు నో లేటర్. జస్ట్ ప్రోడక్ట్ పర్సనాలిటీ దీంట్లో ఇంక్లూడ్స్, ప్రోడక్ట్ పర్సనాలిటీ ఇంక్లూడ్స్ మ్యాన్లీ, అడ్వెంచరస్, స్పోర్టింగ్. కొంతమంది అడ్వెంచరస్ గా ఉంటారు, కొంతమంది స్పోర్టివ్ గా ఉంటారు, కొంతమంది స్టైలిష్ గా ఉండాలనుకుంటారు. కలరు, అది ఇప్పుడు చూడండి కలర్ చూడండి, ఇప్పుడు కొన్ని ఏరియాలో కొన్ని కలర్స్ బాగా సక్సెస్ అవుతాయి, కొన్ని ఏరియాలో కొన్ని కలర్స్ చిచి అదేం కలర్ రా అని అంటారు. ఉదాహరణకి మనకి ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో ఆరెంజ్ కలర్ మీకు కారు కనబడదండి, బట్ వేరే మీకు ఒడిశాలో చూసినట్టయితే ఆరెంజ్ కలర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది బ్రాండీ పర్సనాలిటీ, ఇవన్నీ కూడాను వారి పర్సనాలిటీ కూడాను, దాన్ని కూడాను మనం కన్జ్యూమర్ బిహేవియర్లు, ఇవన్నీ కూడాను ముఖ్యమైన పాయింట్స్ అండి. ఏ ఏరియాలో మనం ఎలా ఉండాలి అనే దానిపైన. సో పర్సెప్షన్, వాడి ఆలోచన ఎలా ఉంటుంది భవిష్యత్తు పైన, లేకపోతే వాడి పట్టుదల ఎలా ఉంది, వాడు పూర్తిగా పెర్సిస్టెంట్ గా ఉండాడా లేడా అనే దానికోసం ఎలిమెంట్స్ ఆఫ్ పర్సెప్షన్, ఇవన్నీ కూడాను మీరు చూడొచ్చండి, తర్వాత చూడొచ్చు ఇవన్నీ. సో మనకి తక్కువ టైం ఉంది కాబట్టి తర్వాత చూద్దాం. సో లెర్నింగ్ can be viewed as a retentively permanent change in behavior, result, experience. సో వాడు ఏమన్నా పర్మనెంట్ చేంజ్ కావాలనుకుంటున్నాడా, నేను కొత్తదనం నేర్చుకోవాలనుకుంటున్నాడా, ఇవన్నీ కూడా కన్జ్యూమర్ బిహేవియర్ ని మోటివేట్ చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ చూద్దామండి. ఇది అయిపోయాక కన్జ్యూమర్ యాటిట్యూడ్, ఫైనల్ గా ఇది యాటిట్యూడ్ అనంతరం ఎక్స్టర్నల్ డిటర్మినెంట్స్. అవేంటంటే రిఫరెన్స్ గ్రూపు, సోషల్ క్లాసు, ఎకనామిక్ సిచ్యువేషను, కల్చరు, ఇవన్నీ కూడాను వాడి బయ్యింగ్ బిహేవియర్ పై ఆధారపడి ఉంటాయి.
మీరు రేమండ్స్ లేకపోతే అలెన్ సోలీ అలెన్ ఏవో మంచి షర్ట్స్ తీసుకొచ్చి కొన్ని ఏరియాలో పెడితే అవి అమ్ముడు కాకపోవచ్చు, ఎందుకంటే దాని వాల్యూ వాడికి తెలియకపోవచ్చు. కొన్ని దగ్గరలో ఆ ఏరియా బట్టి, సోషల్ కల్చర్ బట్టి, ఎకనామిక్ సిచ్యువేషన్ బట్టి మన ప్రోడక్ట్ ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. దీస్ ఆర్ ఆల్ ఎక్స్టర్నల్ డిటర్మినెంట్స్. అంటే కన్స్యూమర్ బిహేవియర్ లో రెండు రకాలు ఉన్నాయి. ఇంటర్నల్ అంటే వాడిలో ఉండేవి, ఎక్స్టర్నల్ సమాజం నుండి వచ్చేవి. వీటన్నిటి గురించి కూడాను మనకి ఆధారపడి ఉంటుందండి. ఇప్పుడు ఇది చాలా ముఖ్యమైనదండి. సో వీఆర్ క్లోజ్ చేసే ముందు, వై డూ ప్రోడక్ట్స్ ఫెయిల్? కొన్ని ప్రోడక్ట్స్ ఎందుకు ఫెయిల్ అవుతాయి? చాలా కారణాలు ఉన్నాయి. క్వాలిటీయే కాదు, డిజైనే కాదు, క్వాలిటీ, డిజైను, ప్రైసు, ప్లేసు, ప్రమోషను, ఇవన్నీ కూడాను ఒక ప్రోడక్ట్ ఫెయిల్ అవ్వడానికి కారణాలు. ఇప్పుడు చూడండి, నోకియా కంటే గొప్ప ఫోన్ ఏదన్నా ఉందా ఒకానొకప్పుడు? లేదు. ఎందుకంటే నోకియాకు మించిన ఫోను ఒకప్పుడు ఉండేది కాదు. వి డిడ్ంట్ డూ ఎనీథింగ్ రాంగ్, వి డిడ్ంట్ డూ ఎనీథింగ్ రాంగ్, బట్ సమ్హౌ వి లాస్ట్. సక్సెస్ రిక్వైర్స్ మెనీ ఫ్యాక్టర్స్ అండి. ఈవెన్ వన్ రీజన్ ఈజ్ గుడ్ ఎనఫ్ ఫర్ ఎ ప్రోడక్ట్ ఫెయిల్యూర్. ఒక్క కారణం చాలు ప్రోడక్ట్ ఫెయిల్ అయిపోవడానికి. The following points give some idea regarding why products fail to get support from the customer. There are 7 such reasons. 7 reasons ఏంటో మీరు అనుకున్న దానికి ఎన్ని ఉన్నాయో దగ్గరగా చూద్దాం. ఓవర్ ఎస్టిమేషన్ ఆఫ్ మార్కెట్ సైజ్. మార్కెట్ సైజ్ని బాగా ఎక్స్పెక్ట్ చేసేయడం. అంటే నా ప్రోడక్ట్కి ఇంత మార్కెట్ ఉంది కాబట్టి నేను ఈ రేటు పెడతాను, ఇన్ని తయారు చేస్తాను, ఎన్ని డిస్ట్రిబ్యూట్ చేసేస్తాను అని నోకియా అవుట్లెట్స్ విపరీతంగా ఓపెన్ చేసేసి అన్నింటిలో ప్రోడక్ట్స్ ఫుల్గా నింపేసి ఒక్కసారి ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చి కొనేయండి అంటే ఓవర్ ఎస్టిమేషన్. నాట్ ఓన్లీ నోకియా, ఓవర్ ఎస్టిమేషన్. మన మార్కెట్ గురించి ఎక్కువ ఎస్టిమేట్ చేయడం. ద ప్రోడక్ట్ ఐడియా బట్ ద మార్కెట్ సైజ్ ఈజ్ ఓవర్ ఎస్టిమేటెడ్. Many of the multinational companies overestimated the size of the market in India in the early stages of liberalization program and were not able to get enough support. అండి ఒకప్పుడులో లిబరలైజేషన్ జరిగింది కదా, అలాంటప్పుడు ఇండియాలో ఇంతమంది జనాభా ఉన్నారు కాబట్టి మన ప్రోడక్ట్ తిరుగులేదు అని ఎక్కువగా ఆలోచించడం. పూర్ ప్రోడక్ట్ డిజైన్, మీరు చెప్పారే క్వాలిటీ లేకపోవడం, హరి గారు చెప్పారు క్వాలిటీ తగ్గిపోవడం. పూర్ ప్రోడక్ట్ డిజైన్ బాగోదండి అసలు. If the product is not well designed, it may not be attract the customers. Some designs that are appealing to customers in the country may not be appealing to the other country. కొన్ని దేశాల్లో చెప్పాను కదా ఇంతకు ముందు, క్లోజ్అప్ అని, థమ్స్ అప్ అని, లేకపోతే ఇంకా రకరకాల పేర్లు ఉంటాయండి. అవి కొన్ని దేశాల్లో యాక్సెప్ట్ చేస్తారు, కానీ కొన్ని దేశాల్లో అవి మనకి భూత పదాల్లో అనిపించి ఆ దేశాల్లో అవి వాళ్ళని యాక్సెప్ట్ చేయరు. ఆ డిజైన్ కానీ ఇంకోటి కానీ. టాప్ మేనేజ్మెంట్, మనం ఓకే అని ఇలాగన్నాం అనుకోండి, ఎవరికన్నా చూసి మంచి డ్రెస్ వేసిన వాడికి మనం ఏమన్నా బాగా ఉన్నారంటే ఏమంటామండి? ఇలా అన్నాం అనుకోండి మనం మురిసిపోతాం. అదే స్కాండినేవియన్ కంట్రీస్ ఏవో కొన్ని ఉంటాయండి, ఆ కంట్రీస్ లో కనుక మీరు ఇలాగ అన్నారనుకోండి వచ్చి గోడ మీద కొట్టేస్తారు. సో ఇలాగండి టాప్ మేనేజ్మెంట్ ఎక్స్పెరెన్స్ అంటే వాడి ఐడియాని ఇంప్లిమెంట్ చేసుకెళ్ళిపోవడమే, వాడికి నచ్చిందని చెప్పేసి. హై లెవెల్ ఎగ్జిక్యూటివ్ పుషెస్ టు ఫేవరెట్ ఐడియా త్రూ ఇట్ స్పైట్ ఆఫ్ నెగటివ్ మార్కెట్ రీసెర్చ్ ఫైండింగ్స్. అండ్ మార్కెటింగ్ మిక్స్ కరెక్ట్ గా లేకపోవటం. ద కంపెనీ ఈజ్ అనేబుల్ టు స్ట్రైక్ ద రైట్ మార్కెటింగ్ మిక్స్ టు రీచ్ ద టార్గెట్ కస్టమర్స్. 4th వన్ అండి, ద ప్రోడక్ట్ ఈజ్ ఇన్కరెక్ట్లీ పొజిషన్డ్. పొజిషన్ బాగాలేకపోవడం ఇన్ ద మార్కెట్, నాట్ అడ్వర్టైజ్డ్ ఎఫెక్టివ్లీ ఆర్ ఓవర్ ప్రైస్డ్. ఇంతకుముందు చెప్పుకున్నామే ప్రైస్ ఎక్కువ అవటం. వెరీ గుడ్ అండి, చాలా మంచి పాయింట్లు చెప్పారు మీరు. ఇన్సఫిషియంట్ డిస్ట్రిబ్యూషన్, అవసరమైన టైంకి డిస్ట్రిబ్యూషన్ లేకపోవడం. సార్ 6 నెలలు పడుతుంది, కొద్దిగా వెయిట్ చేయండి సార్ అనేవాళ్ళు ఒకనొకప్పుడు. ఇప్పుడు ఎవరు లేకపోతే, కాంపిటీటర్ లేకపోతే మీరు 6 నెలలు కాదు 6 సంవత్సరాలు అయినా వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఒకప్పుడు టెలిఫోన్ కలెక్షన్కి మినిమం 6 నెలలు ఉండేవాళ్ళు బిఎస్ఎన్ఎల్కి. వాళ్ళకి చెల్లుబాటు అయ్యేది మోనోపోలీ. అప్పుడు సిమ్కి అలాగే లైన్ కాసేవాళ్ళు. కానీ ఇప్పుడండి పడిపోయిందిగా మార్కెట్, అందుకని దాని డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ కూడా ఉంటాయండి. నెక్స్ట్ హై ప్రోడక్ట్ డెవలప్మెంట్ కాస్ట్ ఎక్కువ పెట్టేయడం ప్రోడక్ట్ డెవలప్మెంట్ కోసం. సో 6 అండి. ద 7th రీజన్ ఈజ్ కాంపిటీషన్ కూడాను మన ప్రోడక్ట్ ఫెయిల్ అవడానికి మొదటి కారణం. ప్యాకేజింగ్, ఇప్పుడు ఒక్కసారి ప్యాకేజింగ్ చూద్దామండి. ప్యాకేజింగ్ ఎలా ప్రమోషన్ మార్కెటింగ్ లోకి ఎంత ఉపయోగం ఉంటుందో. పర్పస్ ఆఫ్ ప్యాకింగ్, ప్రోడక్ట్ ప్రొటెక్షన్ కోసం,
ప్రోడక్ట్ అట్రాక్టివ్నెస్ కోసం, ప్రోడక్ట్ ఐడెంటిఫికేషన్ కోసం కొన్ని ప్యాకింగ్లు ఉంటాయండి. ఆ ప్యాక్ చూస్తే పేరు చూడాల్సిన పని లేదు, ఇది పలానా ప్రోడక్ట్ అని చెప్పవచ్చండి. అకార్డింగ్ టు ప్యాకింగ్ స్టైల్ బట్టిని ప్రోడక్ట్ కన్వీనియన్స్ కోసం అండ్ ఎఫెక్టివ్ సేల్స్ టూల్, ఇవన్నీ కూడాను పర్పస్ ఆఫ్ ప్యాకింగ్ అండి. హెల్ప్స్ ఇన్ సెగ్మెంటేషన్. ప్యాకింగ్ అండి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. ఇక్కడ 3 రకాల ప్యాకేజింగ్లు ఉన్నాయండి. ప్రైమరీ ప్యాకింగ్ ఫస్ట్ ఈ రకంగా ప్యాక్ ఉంటుందండి. తర్వాత సెకండరీ ప్యాకింగ్ ఎలా ఉంటుంది, ట్రాన్సిట్ ప్యాకింగ్, ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఇన్ని రకాల ప్యాకింగ్లు ఉంటాయండి. క్రియేటింగ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, అసలు ఎందుకండి, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ప్యాకింగ్, అసలు ప్యాకింగ్ ఎందుకు? క్రియేటింగ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, ప్రొటెక్టింగ్ ద కంటెంట్స్, లోపల ఉండేదాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, నోయింగ్ అబౌట్ ద ప్రోడక్ట్ అట్రిబ్యూట్స్ అండ్ ఇంగ్రీడియంట్స్, అటు పైన రాయాలి ప్రోడక్ట్ అట్రిబ్యూట్స్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయి, దానికోసం ప్యాకింగ్ అవసరం. ప్రమోటింగ్ ద ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయడానికి, బిల్డింగ్ ఇమేజ్, ఒక ఇమేజ్ ని క్రియేట్ చేయాలి, వాళ్ళ ప్యాకేజింగ్ బట్టిని ఒక ఇమేజ్ ఏర్పడిపోతుందండి. ప్రొవైడ్స్ డిఫరెన్షియేషన్. ఓకే, ప్రమోషన్ ఆఫ్ ప్రోడక్ట్స్. అడ్వర్టైజింగ్, ఎన్ని రకాల అడ్వర్టైజింగ్ ఉందండి, ఆన్లైన్ అడ్వర్టైజింగ్ ఇలాంటివి, ఈమెయిల్ మార్కెటింగ్, కంటెక్చువల్ యాడ్స్, మార్కెటింగ్, న్యూస్ పేపర్ అడ్వర్టైజింగ్, కియోస్క్ అడ్వర్టైజింగ్, అంటే అక్కడక్కడ స్టాల్స్ పెట్టడం మధ్య మధ్యలో చిన్న చిన్న వీధుల్లో దీంట్లో. అలాగే సైన్ బోర్డ్ అడ్వర్టైజ్మెంట్స్, పెద్ద పెద్ద సైన్ బోర్డ్స్ రాయటం, సినిమా మల్టీప్లెక్సెస్, ఇవన్నీ కూడాను బస్సెస్ లోను, కార్స్ లోను ఇలాంటి రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయండి. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్, ఈ బుక్ మీరు చదివితే డాగ్మర్ అని, డిఫైనింగ్ అడ్వర్టైజింగ్ గోల్స్ ఫర్ మెజర్డ్ అడ్వర్టైజింగ్ రిజల్ట్స్. ఈ బుక్ లో కొన్ని రకాల స్ట్రాటజీస్ ఉన్నాయండి, అడ్వర్టైజింగ్ స్ట్రాటజీస్. ఇందులో మొదటిది 4 రకాల స్ట్రాటజీస్ ఉన్నాయండి. మొదటిది ఇన్ఫర్మేటివ్ అడ్వర్టైజింగ్, పెర్సుయేజివ్ అడ్వర్టైజింగ్, రిమైండర్ అడ్వర్టైజింగ్, రీఎన్ఫోర్స్మెంట్ అడ్వర్టైజింగ్. ఇన్ఫర్మేటివ్ అడ్వర్టైజింగ్ అంటే ఇదేంటండి, అంటే అవతల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, మా ప్రోడక్ట్ ఎలాంటిది వాడి చూడండి. పెర్సుయేజివ్ అడ్వర్టైజ్మెంట్ అంటారు, అంటే అవతల ఒప్పించాలి. ఆ అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉంటుంది అంటే, మీరు కొనియాలి అంతే మా ప్రోడక్ట్ ని అన్నట్టు ఉంటుంది. రిమైండ్ అడ్వర్టైజ్మెంట్, సో మీరు కొనాలనుకుంటున్నారా, మాదొక ప్రోడక్ట్ ఉంది చూడండి అని చెప్పడం, రిమైండ్ అడ్వర్టైజ్మెంట్. రీఎన్ఫోర్స్ అడ్వర్టైజ్మెంట్, మీరు కొంటారంటే తప్పనిసరిగా దాన్ని ఏంటంటే వాడి మనసులోకి వచ్చింది కొనాలని ఉంటుంది, కానీ అది ఇంకా కొండు, రేపు ఎల్లుండి వాయిదా వేస్తుంటాడు, దాన్ని వీళ్ళు రీఎన్ఫోర్స్ చేస్తారన్నమాట అడ్వర్టైజ్మెంట్ ద్వారా. ఇలా 4 రకాల అడ్వర్టైజ్మెంట్స్ గురించి ఈ బుక్ లో వివరించబడ్డాయండి. ఇట్ ఈస్ క్యారీడ్ అవుట్ ఇన్ ఏ ఇన్ఫర్మేటివ్ మేనర్, అంటే సమాచారం ఇచ్చే విధంగా ఉంటుంది దీని అడ్వర్టైజ్మెంట్. ద ఐడియా ఈస్ టు గివ్ ద యాడ్ ద లుక్ ఆఫ్ అన్ అఫీషియల్ ఆర్టికల్ టు గివ్ ఇట్ టు మోర్ క్రెడిబిలిటీ, అంటే చూడటానికి ఆ లుక్ ప్రకారం బట్టి ఎక్కువ క్రెడిబిలిటీ దీని మీద చేస్తారు, అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. దే ఆల్సో ఇన్ఫర్మేటివ్ యాడ్స్ టెండ్ టు హెల్ప్ జనరేట్ గుడ్ పాపులేషన్, గుడ్ రెప్యుటేషన్. జనరేట్ ఏ గుడ్ రెప్యుటేషన్, ఒక రెప్యుటేషన్ తయారు చేయడం వరకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మా ప్రోడక్ట్ మంచిది, మీరు ఈ ప్రోడక్ట్, ఇటువంటి ప్రోడక్ట్ కొనాలనుకున్నప్పుడు మా ప్రోడక్ట్ కొనండి అని చెప్తారండి. ఈ అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉంటుందంటే, మీరు ఫోన్ కొనాలనుకుంటున్నారా, ఒక్కసారి మా ఫోన్ చూడండి అంతే, కానీ మా ఫోనే కొనండి అని చెప్పరండి. In some circumstances, business might be required to run informative advertising as a part of resolving a lawsuit. Tobacco companies are one of the more notable examples of this. Informative advertising లో ఎలా ఉంటుందండి, టొబాకో కంపెనీస్ ఎక్కువ ఏమంటారు, ఆల్కహాల్ కూడాను ఏమంటారండి, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాస్తారండి. ఇది ఇన్ఫర్మేటివ్. Some unions and organizations have run informative advertisement to promote public awareness of what they see as the value of their organization. Next, persuasive, ఒప్పించడం, అవతల వాళ్ళకి ఒప్పించేస్తుంటుందండి. When a new product is launched, the primary goal of the parent brand is to attract consumers towards trial of the product. ముందు మా ప్రోడక్ట్ ని ట్రైల్ చేయండి, రండి రండి అని చెప్పేసి ఎక్కడున్న వాళ్ళని పిలుచుకొని వచ్చేస్తూ ఉంటుందండి. ఇటువంటి రకాల అడ్వర్టైజ్మెంట్. డిఫరెంట్ కంపెనీస్ ఎంప్లాయ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ మెథడ్స్ ఫర్ ద సేమ్. ద నెక్స్ట్ వన్ ఈజ్ రిమైండర్ అడ్వర్టైజింగ్. ఎవరికైనా ఏదైనా కొనాలనుకుంటున్నప్పుడు ఒక చిన్న రిమైండర్ ఇస్తూ ఉంటుందండి, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు. ఓకే, సో ఈ పీపీటీస్ కూడా మీకు పంపిస్తాను. రీఎన్ఫోర్స్మెంట్ అడ్వర్టైజింగ్ ఇలా. సో సింపుల్ గా దిస్ ఈజ్ అబౌట్ మార్కెటింగ్ మాస్టరీ. ఓకే, thank you so much. Any question and answers?